ఓల్డ్ ఎస్సీ కాలనీలో నివసిస్తున్నాను. విషయము గత సంవత్సరాల నుంచి కొన్ని సంవత్సరాల నుంచి కూడా బుక్కరా సముద్రం గ్రామ పంచాయతీకి ఎంతో పేరు ప్రఖ్యాతులు గాంచిన ఈ పంచాయతీలో గతంలో కూడా ఎంతోమంది సర్పంచులుగా పనిచేసి పేరు ప్రఖ్యాతులు గాంచినారు. గతం 5 సంవత్సరాల నుంచి పార్వతి అనే సర్పంచ్ గారు ఈ గ్రామంలో గతంలో కూడా తెలుగుదేశం గవర్నమెంట్లో గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు సీఎం గారు వచ్చి ఈ పంచాయతీ ఆఫీస్ని కూడా ఓపెనింగ్ చేయడం జరిగింది. అలాంటి పంచాయతీ ఆఫీస్లో ఈరోజు సర్పంచ్ గారు అయిన పార్వతి గారు ఈరోజు అక్రమాలకి పంచాయతీ గ్రాంట్ దుర్వినియోగానికి పాల్పడుతూ గత సంవత్సరంలోనే చెక్ పవర్ కూడా తీసేయడం జరిగింది. ఇప్పుడు మరీ కూడా అధికారంలో చెక్ పవర్ ఇవ్వడం జరిగింది. ఈమె దళితుల్ని టార్గెట్ చేస్తూ ఎస్సీ వర్గానికి చెందిన వారిని టార్గెట్ చేస్తూ వీళ్ళకి పలుకుబడి ఉండదు, రాజకీయము అనేది ఉండదని చెప్పేసి ఎస్సీ కాలనీలో అందరినీ భయభ్రాంతులకు గురి చేస్తూ టార్గెట్ చేస్తూ తను ఈరోజు ఇల్లు కూడా తను గవర్నమెంట్ స్కూల్ ఎలిమెంటరీ స్కూల్ పక్కన గోడని ఆక్రమించుకొని ఇల్లు కట్టి డ్రైనేజ్ కాలువ మీద కూడా తన ఇల్లు ముందుకు వచ్చి వేసేసి రోడ్డుకి అడ్డంకు చేసి తాను ఈరోజు చలామణి చేస్తూ డబ్బులకి డిమాండ్ చేస్తూ ఈరోజు భయభ్రాంతులు చేస్తూ వస్తుంది. ఎందుకో కానీ అది గత సంవత్సరంలో సర్పంచ్గా ఉన్నప్పటి నుంచి కూడా మొట్టమొదటిసారి సర్పంచ్ పదవి ఎస్సీకి రావడం వల్ల ఈరోజు ఎనలేని చెడ్డ పేరు వచ్చి ఈరోజు చెక్ పవర్ రద్దు కావడం వల్ల పంచాయతీ ఎస్సీకి మచ్చగా ఈరోజు నిలబడిపోయింది. మా ఎస్సీ వర్గానికి చెందిన వారంతా కూడా మేమంతా కూడా ఈరోజు బాధపడుతున్నాము. ఏదో రాక ఎస్సీకి రావడం వల్ల ఏదో మనం పేరు తెచ్చుకుందాం అనుకుంటే అలాంటిది ఎస్సీ వర్గానికి చెందిన పార్వతి గారు ఈరోజు ఎన్నలేని మచ్చ తేవడం వల్ల మేమంతా కూడా తలదించుకొని పరిస్థితుల్లో ఈరోజు ఉన్నాము. కాబట్టి ఈరోజు ఈమె తన వర్కర్లు పనిచేసే వాళ్ళతో కూడా కమిషన్లు తీసుకుంటూ అంగన్వాడీ స్కూల్లో టీచర్ని బెదిరిస్తూ వాళ్ళతో కూడా ఏ కోడిగుడ్లు కానీ బ్యాళ్ళు కానీ ఇట్లా ప్రతి ఒక్క వస్తువు కూడా వాళ్ళతో తీసుకోవడం జరుగుతుంది. అదే కాకుండా డ్రైనేజ్ కాలువలు తీసేసి ఆ రాళ్ళు ఆ స్టోన్స్ కూడా తన ఇంటికి వాడుకొని చేస్తుంది. ఎవరో నాకు అదుపు లేరు అనే ధోరణిలో ఆమె ప్రవర్తిస్తుంది. దీని మీద పై అధికారులు కూడా స్పందించి ఈమె మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మేము ప్రార్థిస్తున్నాం. అదేవిధంగా నా ఇంటి విషయంలో కూడా నేను గత 25 సంవత్సరాలలో ఇల్లు కట్టుకున్నాను. అది కూడా గవర్నమెంట్ ఇల్లు శాంక్షన్ చేయడం వల్ల నేను ఇల్లు కట్టుకున్నాను. ఆ ఇంటిని కూడా నేను ముందుకు వచ్చినానని చెప్పేసి నన్ను డబ్బులు డిమాండ్ చేస్తూ నన్ను భయభ్రాంతులు చేస్తూ సెక్రటరీ గారిని పదే ఇంటికాడికి పంపిస్తూ నా ఇంట్లో ఫోటోలు చేయడము బెదిరియడము ఈ విధంగా కూడా చేస్తూ వస్తున్నది. ఇది కూడా మేము అధికారి గారి దృష్టికి కూడా మేము తీసుకెళ్తున్నాము. ఇప్పుడు దయచేసి ఈమె మమ్మల్ని టార్గెట్ చేస్తుంది కాబట్టి ఈమె నుంచి మాకు చట్టపరమైన చర్యలు ఆమె మీద తీసుకోవాలని మేము కోరుతున్నాం. ఇంటి దగ్గరకు వచ్చి మెజర్మెంట్ చూశారు. మెజర్మెంట్ కొలుసుకొని 24 పొడవు 32 వెడల్పు ఉంది అని మా పట్టాలన్నీ రికార్డు చూసుకొని తిరిగి వెళ్ళిపోయినారు. మేమే మీకు పంచాయతీ వాళ్ళు మేమే 3 అడుగులు మేమే ఇవ్వాల్సి వస్తుంది అని కూడా వాళ్ళు సమాధానం చెప్పి సెక్రటరీ గారు వెళ్ళిపోయినారు. కానీ ఈ విధంగా మమ్మల్ని ఇబ్బంది పెడుతూ వస్తుంది, ప్రతి ఒక్కరిని ఇబ్బంది పెడుతుంది. కాబట్టి ఈఎంఐ పైన పై అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని మరీ కోరుతున్నాం.